పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి తోసే ప్రయత్నం అమెరికా చేస్తుంది అంటూ, అలాగే సైలెన్స్ అండ్ ఇన్యాక్షన్ బై ద కంట్రీస్ డూ నాట్ మిటిగేట్ దీస్ థ్రెట్స్, దే ఓన్లీ ఇంటెన్సిఫై దెమ్. సో అమెరికా ఏదైతే ప్రపంచ దేశాల మీద ఒక ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నం చేస్తుందో, ఒక బుల్లింగ్ చేయాలని ప్రయత్నం చేస్తుందో, దానికి నిశ్శబ్దం సమాధానం కాదు, అందరూ దానిపై మాట్లాడాలి, దాన్ని ప్రతిఘటించాలి అంటూ ఇరాన్ ఒక పిలుపునైతే ఇచ్చింది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. ఏ దేశమైనా, చిన్నదైనా పెద్దదైనా, వాటి ఎకానమీ ఎలా ఉన్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా అమెరికాని ఎదుర్కోవాలంటూ ఇటు ఇరాన్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇటు జయశంకర్ కూడా దీనిపైన స్పందించారు. ఇటు ఇరాన్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికి ఇరాన్ రెస్పాన్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇటు ఫారెన్ మినిస్టర్ కూడా ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఆయన క్లియర్గా ఎవరిని నిరసనకారులు ఎవరిని మేము చంపాలనుకోవట్లేదు, ఎవరిని ఉరి తీయాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్, క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అలాగే ఒకవేళ అమెరికా కనుక మమ్మల్ని స్ట్రైక్ చేయాలనుకుంటే కనుక, చేస్తే కనుక పరిసర ప్రాంతాల్లో అంటే ఇటు ఖతర్, అలాగే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, మిడిల్ ఈస్టర్న్కి సంబంధించిన దేశాల్లో అమెరికాకు సంబంధించిన బేసెస్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ బేసెస్, ఆర్మీకి సంబంధించిన మిలిటరీ బేసెస్, వాటినే మేము టార్గెట్ చేస్తాం, దోస్ ఆర్ లెజిటిమేట్ టార్గెట్స్ ఫర్ అస్ అంటూ ఇటు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా కాంటెక్స్ట్ అంటారా? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ జూన్ 2025లో అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్పై దాడులు చేసిన తర్వాత ఒక్కసారిగా ఇటు రియాల్ వాల్యూ, ఇటు ఇరాన్కి సంబంధించిన కరెన్సీ వాల్యూ 90% పడిపోయిన తర్వాత, 1979 తర్వాత ఇలాంటి ప్రొటెస్టులు ఇప్పటిదాకా ఈ భారీ ఎత్తున జరగలేదు. సో మొత్తం మీద ఈ ప్రొటెస్టుల్లో ఇప్పటిదాకా 3400 మందికి పైగా చనిపోయారంటూ కొన్ని రిపోర్ట్స్. అఫీషియల్గా ఈ నంబర్స్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ కొన్ని హ్యూమన్ రైట్స్కి సంబంధించిన గ్రూప్స్ మాత్రం 3400కి పైగా నిరసనకారులని చంపేశారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు 2025 నుంచి ఇప్పటిదాకా. సో ప్రస్తుతానికైతే ఇటు అమెరికా వెనకడుగు వేస్తుంది. ప్రస్తుతానికి ఇటు రష్యా ఇచ్చిన స్టేట్మెంట్స్, చైనా ఇచ్చిన స్టేట్మెంట్స్, మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఇటు ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉండడంతో రష్యా ఒకసారి ఆలోచనలో పడిపోయింది. ట్రంప్ తన మాటల్ని కూడా వెనక్కి తీసుకున్నాడు. అక్కడ అల్లర్లు ఆగిపోయాయి, అక్కడ ప్రొటెస్ట్ అన్నీ ఆగిపోయాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ ఎవరిని ఉరి తీయట్లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు ఇరాన్ని అటాక్ చేయాల్సిన అవసరం లేదు అని ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ప్రస్తుతానికైతే అల్లర్లు ఆగిపోయాయి, ప్రొటెస్ట్ ఆగిపోయాయి. ఒకవేళ అవి కంటిన్యూ అయితే కనుక అప్పుడు చూద్దాం అంటూ ఆయన తన మాట ధోరణిని మార్చుకున్నాడు. సో ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలాగే మార్కో రూబియో, వీళ్ళిద్దరూ ఇరాన్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టొచ్చు, మనం వార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక సోల్జర్ ఒక తూటా కూడా పేల్చకుండా, ఒక బుల్లెట్ కూడా పేల్చకుండా మనం ఇరాన్ని ఇబ్బంది పెట్టే ఒక ప్లాన్ని, ఒక స్ట్రాటజీని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు కొత్త ప్లాన్ని తీసుకొచ్చారు. ఒక సైబర్ అటాక్స్ చేసి కంట్రీ మొత్తం ఇటు ఇరాన్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుంటూ, వాళ్ళ సిస్టమ్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని టార్గెట్ చేసుకుంటూ సైబర్ అటాక్స్ చేద్దామని. దాని తర్వాత ఇటు ఇరాన్లో ఎవరైతే నిరసన తెలియపరుస్తున్నారో, ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి. ఏదో రకంగా కంట్రీ మొత్తం ప్రస్తుతానికి ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అవసరం పడితే ఇరాన్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్, వాళ్ళ మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుంటూ స్ట్రైక్స్ చేస్తాం. సో ఇలా 3 స్టేజెస్ ఆఫ్ వార్ఫేర్ని, కొత్త వార్ఫేర్ని ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలాగే ఇటు సెక్రటరీ మార్కో రూబియో, వీళ్ళిద్దరైతే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు ఎవరు కూడా ఇరాన్తోని ఎలాంటి వాణిజ్యం చేయకూడదు, ఎలాంటి ట్రేడ్ చేయకూడదు అంటూ ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్స్ని అయితే విధించారు. జనవరి 13 నుంచి జనవరి 13న ఇటు 25% టారిఫ్, ఇటు ఇండియా
$6 బిలియన్ బిజినెస్ చేస్తుంది ఇరాన్తో. ఈ $1.6 బిలియన్ ప్రస్తుతానికి ఇండియా హోల్డ్లో పెట్టింది. ఆ బిజినెస్ని కంటిన్యూ చేయాలా లేదా అని క్లోజ్గా మానిటర్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా చాలా క్లియర్గా వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అండ్ అరౌండ్ ఇరాన్. ఇరాన్లో ఏం జరుగుతుంది, అలాగే ఇరాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి యాక్టివిటీ ఉంది, ఇదంతా మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, మేము చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి అవసరాన్ని బట్టి మేము రెస్పాండ్ అవుతామంటూ ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మొదటగా అటాక్ చేస్తాను, ఖచ్చితంగా వార్కి వెళ్తున్నాము, ఇరాన్లో ఊచకోత జరుగుతుంది అంటూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడు సడన్గా. ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అలాగే సెక్రటరీ మార్కో రూబియో వీళ్ళిద్దరు చేసిన ఈ స్టేట్మెంట్స్ వల్లనే, వీళ్ళిద్దరు చేసిన గైడెన్స్ వల్లనే ట్రంప్ తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడా? ఎట్ ద సేమ్ టైం ఇటు రష్యా అలాగే ఇండియా లాంటి దిగ్గజాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అమెరికా వెనక్కి తగ్గిందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. Been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. It's stopped. It's stopping, and there's no plan for executions or an execution or executions. So I've been told that on good authority. We'll find out about it. I'm sure if it happens, we'll all be very upset, including you. We'll be very upset. But that's just gotten to me some information that the killing has stopped, that the executions have stopped. They're not going to have an execution, which a lot of people were talking about for the last couple of days. Today was going to be the day of execution. I have some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.